దయచేసి నేను చాలా వాస్తవాలు మాట్లాడతా. సత్యాన్ని సత్యంగాను, అసత్యాన్ని అసత్యంగాను చెప్పమని చెప్పాడు బుద్ధుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆ మార్గంలోనే పయనించాడు. సో కాబట్టి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా చెప్తున్నాను. సత్యాన్ని సత్యంగానే చెప్తా, అసత్యాన్ని అసత్యంగానే చెప్తా. దీన్ని మేధావులు అనే వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మేధావులు దిశానిర్దేశాన్ని ఇవ్వాలి. ఏ ఉద్యమం అయినా పక్కదారి పడుతుందంటే అది మేధావుల వైఫల్యమే కారణం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు, ఏ ఉద్యమైనా పక్కదారి పడుతుందంటే అది పరిష్కరించబడతలేదంటే దానికి కారణం ఏంటంటే మేధావుల వైఫల్యమే కారణం. ఇవాళ 30 ఏళ్ళుగా చిన్న సమస్య, అతి చిన్న సమస్య, నా దృష్టిలో అసలు ఈ సమస్య కాదు, మా దళితులలో ఇది సమస్య కాదు. ప్రైవేటీకరణ 99